సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మరి ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రిస్మస్ చేసుకుంటున్నారు. మరి ప్రియులారా, మనం ప్రత్యేకంగా క్రిస్మస్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి ప్రియులారా, ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ ని పెట్టుకున్నారు, మంచిదే. కానీ ప్రపంచం అంతా కూడా ఈ దినాన్ని ప్రత్యేకమైన గుర్తింపు పొందిన రోజుగా అందరూ చేసుకుంటున్నారు క్రిస్మస్. అయితే ప్రియులారా, అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అంటే ప్రియులారా, మనందరికీ తెలిసి ఉండొచ్చు. దానికి అర్థము క్రిస్మస్ అంటే రెండు భాగాలుగా విడదీయాలి. మరి క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రైస్ట్ అనగా క్రీస్తు అభిషేక్తుడు, మాస్ అనగా ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట. We should worshiping the Lord Jesus Christ. యేసుక్రీస్తును మనము ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. కానీ మరి లోకంలో మరి క్రిస్మస్ ఎలా చేసుకున్నారు ప్రజలు అంటే ఒంటి క్రిస్మస్ పంటి క్రిస్మస్ లాగే చేసుకున్నారు. మరి ప్రియులరా, కేవలం కొత్త బట్టలు వేసుకోవడం, మరి చక్కగా అలంకరించుకోవడం, మరి ప్రియులరా సంతోషంగా తిరగడం, అదే క్రిస్మస్ అనుకుంటారు. కొంతమంది అయితే చక్కగా మంచి బిర్యానీ, చికెను, మంచి మంచి ప్రియులరు వంటకాలు వండుకుని సంతోషంగా తిని, మరియు కొంతమంది మద్దుబాబులు అయితే ఏమనుకుంటారో ప్రియులరా, ఇంటి పైన స్టారు ఇంట్లో బార్ అంటారు. ఏంటండి, ఇంటి పైన స్టారు ఇంట్లో బార్ అంటే ప్రియులరా చక్కగా క్రిస్మస్ పేరు చెప్పి మరి సంతోషంగా ప్రియులరా మధు కొడేస్తాను. నిన్న ఒక ఆయన ఫోన్ చేసేటాడు, ఫుల్ డ్రింక్ చేసేసి నైట్ 8 గంటలకు చేసేటట్టు ఆయన 1 గంటలకు ఫోన్ చేసేటట్టు. మంచోడే, అక్కడ చాలా మంచి వ్యక్తే. కానీ క్రిస్మస్ అంటే చాలా సంతోషం కాబట్టి మరి ఒక శాంపుల్ వేసేసుకున్నాను. పాస్టర్ గారు ఏమనుకోకండి, మీరంటే నాకు చాలా ప్రేమ అండి అన్నాడు ఆయన. ఏమంటాడండి, చాలా ప్రేమ అంటే అది ఆ మందు వేసినప్పుడు ఈ ప్రేమ అనేది బయటపడుతుంది, అప్పుడు దాకా బయటికి రాకపోగల. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమ అయితే మరి ఆయన ఎల్లప్పుడూ ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు. మనుషులైతే ఏదైనా సంతోషం కలిగితేనే ప్రేమ చూపిస్తారు, సంతోషంగా నవ్వుతూ మాట్లాడతారు. కానీ యేసు ప్రభు బాధలోను సంతోషంలోను ఎల్లప్పుడూ కూడా ఒకే రకంగా మనుషులను ఆయన ప్రేమించాడు కనుక ఈ లోకానికి ఆయన దిగి వచ్చేసాడు. అయితే ప్రియులారా, నేను వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. లోకాసు సువార్త 2వ అధ్యాయంలో మరి దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయాలని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ జరిగిందంటండి. దేవునికి స్తోత్రం. దీని అర్థం ప్రియులారా చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మరి ప్రియులారా, ఆ దినములలో, ఏ దినములలో అంటే కైసరు దినములలో. మరి ప్రియులారా, కైసరు ఔగుస్తు అంటే ఎవరైనా చెప్పగలరండి? ఔగుస్తు అంటే ఎవరు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కైసర్ అగస్టస్ ఎవరండి? రోమా ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి నాయకుడు కైసరు అగస్టస్. ఇతన్ని తెలుగులో ఔగుస్తు అని రాశారు. కైసర్ అగస్టస్ అనేటువంటి ఇతను రోమా ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి రాజు. అతని దినాలలో ప్రియులారా సర్వలోకమునకు అంటే ప్రపంచానికి ఆ దినాన్ని ప్రియులారా ఈ కైసర్ అగస్టస్ పరిపాలన చేస్తున్న దినాల్లో మరి ఈ అగస్టస్ రాజు పరిపాలన దినాల్లో ఒక ఆజ్ఞ దేవుడు అతన్ని ప్రేరేపించి ఆజ్ఞ జారీ చేయించాడు. ఇది దేవుని సంకల్పము. దేవుని సంకల్పం ప్రియులారా ఆయన కలిగి ఉంటే ఆయన రాజును వాడుకుంటాడు, ప్రియులారా పేదవాడిని వాడుకుంటాడు, ఒక నార్మల్ పర్సన్ కూడా ఆయన వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము, దేవుడు తన పని జరిగించడం కోసం కైసరు అగస్టస్ ని వాడుకున్నాడో ప్రియులారా అతను రాజుగా ఉన్నాడు. ప్రియులారా అతను రాజు, ఆయన ఆజ్ఞాపిస్తే
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమవ్వాలి? వచ్చి లైన్లో నిలబడాలి. ఎందుకంటే అలాంటి ప్రియులరా మరి ప్రభుత్వం ఎవరిదంటే చాలా పవర్ఫుల్ ప్రభుత్వం. అయితే ప్రియులరా, ఈ ఆజ్ఞను బట్టి ప్రజాసంఖ్య రాయమన్నాడు, జనాభా లెక్క. కాబట్టి మరి ప్రియులరా, ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఎప్పుడంటే ఇది కురేనియా సిరియా దేశం. ప్రియులరా, ఈ దేశంలో ఇతడు అధిపతిగా చేస్తూ అతని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రియులరా ఆ రాజ్యాలన్నిటికీ కూడా ఏం చెప్పాడంటే ఆజ్ఞ జారీ చేశాడు, ప్రజాసంఖ్య రాయాలని. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ఎందుకు అసలు ఆ కైసరు అగస్టస్ ఈ ఔగుస్తు ప్రజాసంఖ్య రాయాలని ఆజ్ఞాపించాడు అంటే ప్రియులరా, ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపును దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి. గమనించండి ప్రియులారా, యోసేపు దావీదు వంశంలో పుట్టాడు. ఎవరు? మరియ భర్త అయిన యోసేపు. మరియ భర్త అయిన యోసేపు ఏ వంశంలో పుట్టాడంటే దావీదు వంశంలో పుట్టాడు. దావీదు గోత్రంలో పుట్టినవాడు గనక తనకు భారీగా చేయబడ్డ అప్పటికే ప్రదానం చేయబడినటువంటి ప్రియులరా ఆయన భార్య మరియ గర్భవతిగా ఉన్నది. కాబట్టి మరియతో కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాడంటండి? ఆ ప్రజా సంఖ్యలో రాయబడ్డానికి గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడంటండి? గలిలయలోని నజరేతులో ఉన్నాడు ఆయన. అప్పుడు దాకా ప్రదానం చేయబడ్డది యోసేపుకు. మరి మత్తయి సువార్త మరి 1-2 అధ్యాయాలకు వెళ్ళిపోతే ఏం జరిగిందంటే అక్కడ ఒకసారి జస్ట్ అలా వాచ్ చేసి పిల్లల ముందుకు వెళ్దాం. ఎక్కడ ఏం రాయబడిందంటే 18వ వచనం 1వ వచనంలో 1వ అధ్యాయం 18లో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపును ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యిండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలకు రహస్యముగా విడనాడను ఉద్దేశించెను. ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటానికి భయపడకు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమెకు కుమారుని కంటది. ఆయన తన ప్రజల వారి పాపము నుంచి రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెడతామని చివరాఖరిక అధ్యాయంలో చెబుతాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, నీతిమంతుడైన యోసేపు మరియను గూర్చి ఆమెను అవమానపరచనోళ్ళను ఉద్దేశించకుండా ఆలోచించుకొనుచుండగా ఇది దేవుని వల్ల జరిగిన కార్యము కాబట్టి వారు ప్రదానము చేయబడ్డారు. వారు ఏకము కాకమునుపు ప్రియులారా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండనని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఏమై దేని ద్వారా అంటే పరిశుద్ధాత్మ వలన. అందుకే యేసు ప్రభు ఆయన మానవుల కలయికల వలన పాపం వలన పుట్టలేదు కానీ తండ్రి అయిన దేవుడే కుమారుని ప్రియులారా డైరెక్ట్ గా ఆయన మరియ గర్భంలోనికి పంపించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అతను దాని కన్క్లూజన్ నేను ఇస్తాను, చివరి వరకు మీరు జాగ్రత్త వినండి. ప్రియమైన దేవుని బిడ్డల, ఇలాగన మరి మరియ భర్త అయిన యోసేపు గర్భవతి అయి ప్రదానం చేయబడి గర్భవతి అయినటువంటి ప్రియులారా ఆమెను మరి గలిలయలో నజరేతులో మరి ప్రియులారా తీసుకుని వెళ్ళాడు. నజరేతులో వాళ్ళు ఉన్నారు లోకాసువార్త 2వ అధ్యాయం ప్రకారంగా. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ ఉన్నాడు అనేది మనకు రాయబడలేదు. కానీ ఎక్కడ కనపడుతుంది ఆ మాట? లోకాసువార్త 2వ అధ్యాయంలో కనపడుతుంది. వారు ఎక్కడ ఉన్నారంటే గలిలయలోని నజరేతులోను ఉన్నారు. ప్రియులారా ఆమె గర్భవతిగా ఉన్న విషయము మరి అయితే దేవుని సంకల్పం ఏంటి?
దేవుని ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రవక్త మాట్లాడిన మాట ఏంటి ప్రియులారా? ఓ యోధా బెత్లెహేములోనే యేసు ప్రభు జన్మించాలి అనేమో ప్రవచనాలు చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయండి ప్రవచనం? ఏం చెప్తుంది అక్కడ? 2వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం చదవండి ఒకరు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం త్వరగా. మత్తయి సువార్త 2:5. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా, మరి హేరోదు రాజు అతని యొక్క మరి సైన్యంలో ఉన్నటువంటి మంత్రులు అక్కడ ఉన్న ప్రజలు ఒక ప్రవచనాన్ని లేవనెత్తుతున్నారు. ఏంటా ప్రవచనం అంటే ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి, యేసు ప్రభు ఎక్కడ పుడతాడో ప్రవచనం ద్వారా ముందుగా వారు తెలుసుకున్నారంటే. ఇతకి ప్రవచనం ఏం రాయబడింది అంటే యోదయా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో అల్పమైన దాను కాదు గాని ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి అంటే యోదయా దేశపు బెత్లెహేములో నుండి నా ప్రజలను పరిపాలించే రక్షకుడు ఎక్కడి నుంచి వస్తాడో? చిన్న ఊరు అయినటువంటి బెత్లెహేములో నుండి వచ్చును. అందుకే అంటున్నాడు యోధా ప్రధానుల్లో, యోదయా దేశములో ఈ చిన్న గ్రామమైన బెత్లెహేమా, నువ్వు అల్పమైన దానవు కాదు గాని నా ప్రజలను పరిపాలించే అధిపతి, ప్రజలను రక్షించే రక్షకుడు నీలో నుంచే వస్తాడు. అందుకే బెత్లెహేములో సందడి పాట. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆకాశంలో సందడి, దుఃఖలలో సందడి, ఆకాశంలో సందడి, దుఃఖలలో సందడి, వెలుగులతో సందడి, విలవిలమిచ్చే సందడి, వెలుగులతో సందడి, విలవిలమిచ్చే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. హల్లెలూయా. ఈ రోజు బెత్లెహేములో ఎంతో సందడి వాతావరణం నెలకొంది. బెత్లెహేము ఊరికి చూస్తే చాలా చిన్న గ్రామం అంటండి, చాలా చిన్న గ్రామం. అందుకే మా మూలపేట ప్రాంతంలో ఒక ఊరు గ్రామం ఉంది. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి ఒక పాస్టర్ గారు పిలిచారు. ఆయన డేట్ మారడం వల్ల క్యాన్సిల్ అయ్యి రావడం రాలేదు. రూపస్ గారు అని ఒక పాస్టర్ గారు. ఆ గ్రామం అమ్మాయిపేట చిన్న గ్రామం మాట. మీరు ఆ బీచ్లో వచ్చేస్తుంటే హార్బర్ ఉంటుంది, ఇటువైపు బ్రిడ్జ్ ఉంటుంది, మధ్యలో బ్రిడ్జ్ అవతల కాలవతల ఒక చిన్న గ్రామం ఉంటుంది. అది చిన్న ఊరు. దానికి వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారంటే బెత్లెహేమ్ అని పేరు పెట్టుకున్నారు. దేవుడికి స్తోత్రం. అందరూ కూడా అక్కడ పల్లీలు ఉన్నారు, పల్లీలు అందరూ కూడా వేట చేసేవాళ్ళు. మరి ఆ చిన్న గ్రామానికి బెత్లెహేమ్ ఎట్టుకున్నారు. అక్కడ 2 సంఘాలు ఉన్నాయి, అందరూ ప్రభువుని నమ్ముకున్నవాళ్ళు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చాలా బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ చిన్న గ్రామమైనటువంటి బెత్లెహేమా, యూదా దేశములో యూదా ప్రధానుల్లో నీవు అల్పమైన దానవు కాదు గాని నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి అయినా
వచ్చును గనుక నువ్వు ఎంతో ధన్యురాలు అంటున్నాడు బెత్లెహేములో యోధా దేశం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని చూపించానంటే ఈ బెత్లెహేములో ప్రియులారా యేసు ప్రభు జన్మించాలి కాబట్టి లోకాసువార్త 2వ అధ్యాయంలో ప్రియులారా చూసినట్లుగా ఆయన గలిలయలోని నజరేతులో ఉన్నటువంటి గర్భవతిగా ఉన్న మరియను తీసుకొని సర్వలోకానికి ప్రజాసంఖ్య కైసర్ అగస్టస్ ఆజ్ఞాపించాడు కాబట్టి ప్రయాణం ప్రారంభించారు వాడు. దేవుడికి స్తోత్రం. ఏం చేశారండి? ప్రయాణం ప్రారంభించారు. ప్రియులారా, గలిలయలో నజరేతు నుండి ప్రయాణము యోదయాలైన బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళడానికి కారణం ప్రియులారా వారు దేవుని ప్రవచనం నెరవేర్చారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే ప్రవచనాలను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. హల్లెలూయా. మంచి మంచి పాటలు, ఎన్ని పాటలు సంతోషంగా స్తుతించుకోవచ్చు. మనం పాడుకుంటే ఈ రాత్రి అంతా దేవుని స్తుతించినా ఎంతో ఆనందం. ఎందుకంటే యేసు ప్రభు రక్షకుడిగా జన్మించడం మన కోసం. అది ప్రియులారా అంతా కూడా సందడే. హృదయంలో నిజంగా యేసు ప్రభు ఉంటే మనకి సంతోషం ఉంటుందండి. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు ప్రియులారా కేవలం ఈ క్రిస్మస్ రోజున మాత్రమే కాదు, ప్రతి దినము యేసు ప్రభు మనలో పుట్టినట్లయితే, యేసు ప్రభు ప్రతి దినము మనలో ఉన్నట్లయితే ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆనందంగా ఉంటాం. శ్రమలో కూడా ఆనందంగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా పాటలు, మంచి మంచి పాటలు, భక్తులు ఎన్ని పాటలు ఉన్నాయంటే నాకు ప్రసంగంలో అలవాటు ఏంటంటే ప్రతి మాటకు ఒక పాట అందుకుంటాను. ఎందుకంటే ప్రియులారా చాలా మంచి అర్థవంతంగా ఉంటాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు మన కొరకు వచ్చాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన మరి గలిలయలోని నజరేతు నుంచి ప్రియులారా బెత్లెహేము దావీదు ఊరికి ప్రియులారా యేసేపు తన భార్యను తీసుకుని ప్రయాణం ప్రారంభించాడు. కారణం ప్రవచనము నెరవేర్చడం కోసం ప్రియులారా. అందుకు యేసు ప్రభు వచ్చిన తర్వాత దావీదు ఊరిలో ప్రియులారా ఆయన బెత్లెహేములో జన్మించిన తర్వాత చూడండి ప్రియులారా, దావీదు ఊరని ప్రత్యేకంగా చెప్తున్నాడు. మరలా బెత్లెహేము అన్నాడు, బాగానే ఉంది. మరలా ఏమంటున్నాడు అక్కడ? దావీదు ఊరు. ఏ ఊరు అన్నాడండి? దావీదు. ఎందుకంటారు దావీదు ఊరని? దావీదు ఊరని మరలా ఆయన ఇక్కడ మరలా ప్రబోధిస్తున్నాడు. ఎందుకు ఇట్లా సంబోధిస్తున్నాడు అంటే ప్రియులారా దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే దావీదుకు చిగురుగా యేసు ప్రభు పుడతాడని లేఖనం చెబుతుంది. దావీదు వంశంలో యేసు ప్రభు పుడతాడని వాక్యం చెబుతుంది. కనుక బెత్లెహేము అనబడిన దావీదు కట్టిన ఊరిలో ప్రియులారా యేసు ప్రభు జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఈ బెత్లెహేము, ఈ ఇజ్రాయెల్ దేశం ప్రియులారా మరి ప్రపంచం అంతటికి కూడా కేంద్ర స్థానం అంటండి. కేంద్రముగా ఉన్న దేశము, కేంద్రముగా ఉన్న పట్టణము. ఇట్ ఈస్ పవర్ఫుల్ కంట్రీ ప్రియులారా. ఇది పవర్ఫుల్ నేషన్. ఎందుకంటే యేసు ప్రభువే ఆ దేశానికి ప్రియులారా కాపరిగా ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా ఆ దేశాన్ని కానీ ఆ ప్రజలను కూడా ప్రియులారా కదిలించలేరు. దేవుడికి స్తోత్రం. ఇది దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలం కాబట్టి ప్రియులారా అలాగున మరి గలిలయలో నుంచి నజరేతు నుండి యోదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి ప్రియులారా వెళ్ళడానికి మెయిన్ కారణం ఎవరో? కైసర్ అగస్టస్. ఎవరండి? కైసరు అగస్టస్. కైసర్ ఔగుస్తు దేవుడు ఆయన చిత్తం నెరవేర్చడం కోసం భూమి మీదకి యేసు ప్రభు ప్రవచనం చెప్పినట్టుగా బెత్లెహేములో పుట్టడానికి కారణం ఎవరు? ఆ కైసర్ అగస్టస్ దేవుడు వాడుకుని ప్రియులారా ఆయన ఈ లోకానికి వచ్చారు. తర్వాత వారు ప్రియులారా ఆ ఊరికి వచ్చిన తర్వాత వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలుచూలు కుమారుని పొత్తుగుడతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో కరుండబెట్టెను. దేవుడికి స్తోత్రం. ఎక్కడ స్థలం లేదంటే అండి ప్రియులారా సత్రములో స్థలం లేనందున
అక్కడికి వచ్చేసిన తర్వాత ప్రసవతిని నిండేసి ఆ సమయంలో ప్రియులారా తొలుచూలు కుమారుని ఆమె కన్నది. ఆమె కన్న తరువాత సత్రంలో స్థలం కూడా దొరకలేదంట. తిరిగారంటే ఆ దినాన్ని. ఈ మాటని, ఈ సందర్భాన్ని దేవుడు చెప్పినట్టు ఒక స్కిట్ రూపంలో వేస్తే చాలా బాగుంటుంది. ఏమండి ప్రియులారా, ఒక కొంతమంది టీం ఏర్పడి వెడలో చక్కగా యేసు ప్రభు, యోసేపు, మరియా పుట్టినటువంటి కుమారుడైన క్రీస్తు, శిశువు అయిన క్రీస్తుని పట్టుకుని ఆ యొక్క మరి ఒంటి మీద ప్రయాణం చేసి ప్రియులారా వచ్చినటువంటి సందర్భం, మరలా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు అడిగినటువంటి సందర్భాలు, మరి వారు లేదు అని చెప్పి సందర్భాలు ఒక స్కిట్ రూపంలో ప్రదర్శిస్తే చాలా చక్కగా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి ప్రియులారా నేను చెప్తాను, 30వ తారీఖు చెయ్యొచ్చు. ఒక దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. లేదంటే మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే అనేక మంది చేసిన స్కిట్స్ కూడా మంచిదే చేసే స్కిట్స్, అంటే వాక్యాన్ని అర్థవంత రూపంలో మనం చెప్పడానికి. మరి పిల్లరా అతిగా డ్యాన్స్ చేయడం కాదు, కానీ ఏంటంటే స్కిట్ రూపంలో వాక్యాన్ని తెలియపరచడం మంచిది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు యోసేపు, మరియా ప్రతి ఇంటింటికి వెళ్ళి అమ్మా ఇక్కడ స్థలం ఉందా, నా భార్య చాలా ప్రసవ దినాలు నిండిపోయింది, గర్భవతిగా ఉంది, డెలివరీ అయిపోయేలా ఉంది, కొంచెం ప్లేస్ ఇవ్వండి అని యోసేపు ఎన్ని గృహాలు తిరిగాడండి. ఎంత నీతిమంతుడండి యోసేపు. ఎంత మంచోడండి పిల్లరా. ప్రదానం చేయబడక ముందు ఆమె గర్భవతిగా ఉండిన సంగతి ప్రియులారా తెలిసినప్పటికీ ఆమెను అవమానపరుచున్నగా రహస్యముగా విడనాడ నుండి ఉద్దేశించినప్పుడు దేవుడు నిజంగానే సంకల్పం ఉంది కాబట్టి గబ్రియేలు దేవదూత ప్రత్యక్షమయ్యాడు. గబ్రియేలు దేవదూత చెబుతున్నాడు, యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవటానికి నువ్వు భయపడు, ఈమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఈమె నీతిమంతురాలు, నీవు కూడా మంచుడు కాబట్టి దేవుడు ఆయనే నీ గర్భాన్ని, నీ భార్యను మరీ గర్భాన్ని జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడని వార్త ప్రియులకు చెప్పడం జరిగింది. మరి అలాగున్న ప్రియుల యేసు ప్రభు బెత్లెహేములో పుట్టారు. ఇంకా గొర్రెల కాపరులకు దేవదూత మరలా ప్రత్యక్ష పుట్టేసిన తర్వాత గొర్రెల కాపరులకు దేవదూత వచ్చి చెప్పాడు. మరి ప్రియుల వారు కూడా ప్రభువును స్తుతించారు. తర్వాత యెషయా గ్రంథం 9వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే ప్రియుల యేసు ప్రభు గురించినటువంటి మరొక ప్రవచనం కనబడుతుంది. ఒక్క మాట చూపిస్తాను, ఇదైతే ఒక 2 గంటల ప్రసంగం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడిన మాట 2 గంటల ప్రసంగం. కానీ ప్రియుల ఒక్క మరి వచనంలో ఒక మాటలో నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 9వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతిగాని అతనికి పేరు పెట్టడం. దేవుడికి స్తోత్రం. ఇక్కడ చాలా మంచి మాట కనబడుతుంది. మరి ప్రవక్త అయినటువంటి యెషయా గారికి దేవుడు బయలుపరిచినటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనం ఇది. మరి యేసు ప్రభు పుట్టక ముందు, యేసు ప్రభు 720 సంవత్సరాల్లో ఆయన పుడతాడనగా క్రీస్తు పుట్టుక ముందు దేవుడు యెషయా ద్వారా ఈ ప్రవచనాన్ని రాయించాడు. ఏంటన్నమాట, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ప్రియులారా, ఇంత మంచి శిశువుగా ఆయన పుట్టాడు, కుమారుడు మన కొరకు అనుగ్రహించబడ్డాడు అని తెలిసినప్పటికీ ప్రియులారా, యేసు ప్రభు మన కోసం వచ్చాడు, కుమారుడిగా ఆయన అనుగ్రహించబడ్డాడు మన కోసం అని విషయాన్ని గ్రహించుకోకుండా యోసేపు ఇంటింటికి వెళ్ళి తలుపు తడుతుంటే ఎవరు కూడా ప్రియులు ఏమవ్వలేదు, స్థలం ఇవ్వలేదు ఆయన జన్మ కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ ఎవరి శిశువు, ఎవరి కుమారుడు, ఎందుకు పుట్టాలి కుమారుడు ప్రశ్న. ఈ కుమారుడు ఎందుకు అనుగ్రహించబడాలి, ఇంతకీ ఎవరి కుమారుడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మంచి మాట కనబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట మనందరికీ పరిచయం. చదవండి.
దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలా పుట్టాడంటే అద్వితీయ కుమారుడుగా పుట్టాడు. ఏ కుమారుడు అంటే ఆయన అద్వితీయ కుమారుడు అంటే రెండో వాడు లేడు, ఆయన ఒక్కడే కుమారుడు. జాగ్రత్తగా గమనించండి. అద్వితీయ అంటే ఏకైక లేదా జనతైక కుమారుడు. ఏకైక కుమారుడుగా యేసు ప్రభు లోకానికి అనుగ్రహించబడిన గొప్ప బహుమానము. ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్న మనము గమనించాలి, తండ్రి అయిన దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు గనక, ఆయన మనల్ని ప్రేమించాడు గనక ఆ ప్రేమను ప్రియులారా ఆయన క్రియల రూపంలో వ్యక్తపరిచాడు. కుమారుడైనటువంటి క్రీస్తును మన కొరకు లోకానికి మనకు శిశువు పుట్టిన అంటాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడి అంటాడు. ప్రియులారా అంటే మనకి బహుమానం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. ఈ క్రిస్మస్ ప్రియులారా గమనించండి, మన కొరకు యేసు దేవుడు తండ్రి అయిన దేవుడు బహుమానం ఇచ్చాడు, కానుకగా ఇచ్చాడు. ఇదే నిజమైన క్రిస్మస్. యేసు తండ్రి అయిన దేవుడు క్రీస్తును బహుమానంగా ఇచ్చాడు, కుమారుడిగా ఇచ్చాడు. మనకి ఎందుకు కుమారుడుగా ఇచ్చాడు? ఇందుకే కుమారుడుగా ఎందుకు ఇచ్చాడు? కుమారుడుగా ఎందుకు పుట్టాలి ఆయన అంటే ప్రియులారా చాలా గొప్ప కారణం ఉంది దీనికి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముందుకు వెళ్ళిపోనా వద్దా మీరు చెప్తే దాన్ని బట్టి ఒక రెండు మాటలు చెప్తాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన కుమారుడిగా పుట్టాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్వితీయ కుమారుడిగా ఎందుకు తండ్రి మనకి ఇచ్చాడంటే అదే 3:16 యోహానులో అంటాడు, నశింపక నిత్య జీవం పొందినట్లుగా తండ్రి అయిన దేవుడు మన కోసం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. సర్వమానవాళి నశించిపోకుండా నరకానికి పోకుండా ఉండుటకు తండ్రి అయిన దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇంకా పిల్లలు ముందుకు వెళ్ళిపోతే 1 యోహాను సువార్త 4వ అధ్యాయం చివరి భాగాలు ఉంటుంది. 3 అధ్యాయాలు ఉంటాయి, 3 పుస్తకాలు. 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను అని రాయబడ్డారు. అందులో 1 యోహాను సువార్త ప్రియులారా 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఎందుకు ఆయన కుమారుడిగా పుట్టాడు? మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు మనలో పుట్టెను. హల్లెలూయా. ప్రియులారా ఇక్కడ ఎందుకు యేసు ప్రభు మన కుమారుడిగా పుట్టాడు, శిశువుగా ఎందుకు మనకి దేవుడు ఇచ్చాడంటే అంటున్నాడు అక్కడ, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దేవునికి స్తోత్రం. 1వ మాట, మనము ఆయన ద్వారా జీవించినట్లు ఆయన లోకాన్ని పంపాడు. 1. 2వది ప్రియులారా అద్వితీయ కుమారుడు ద్వారా దేవుడు మన యందు ఉంచిన ప్రేమను ఏం చేశాడంటే ప్రత్యక్షపరిచాడు. దేవుని ప్రేమ ఏంటో క్రియలలో బహుమానంగా ఇచ్చాడు. ఈరోజు క్రిస్మస్ అంటే ఒక గొప్ప బహుమానం ఇవ్వడం దేవుడికి. దేవుడే మన కోసం బహుమానంగా ఇచ్చాడు. మరి ఈరోజు క్రిస్మస్ అంటే మరి ఎక్కడ చూసినా శాంటా క్లాస్ కనబడుతున్నాడు. ఎవరు కనపడతారండి? శాంటా క్లాస్, క్రిస్మస్ తాత. పిల్లలు ఎంతమంది తెలుసు మీకు? చేతులు అయితే శాంటా క్లాస్ తెలుసా? శాంటా క్లాస్ ఒక రేపు పొద్దున దేవుడి చిత్తం అయితే మన క్రిస్మస్ లో 30వ తారీఖుని ఒకరు తయారు చేద్దాం, నిలబెడదాం. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మంచి పని చేశాడు శాంటా క్లాస్. ఎందుకంటే క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా నలుగురికి దేవుడి ప్రేమను పంచాడు. కాబట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకోవడం తప్పులేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రియులారా ఈ శాంటా క్లాస్ మరి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడి ప్రేమను పంచాడు. అయితే నేను ఇక్కడ ఏం చెప్తానంటే దేవుని ప్రేమ ప్రత్యక్షపరిచాడంటండి కుమారుని అనుగ్రహించడం ద్వారా. కుమారుడు ద్వారా మనం జీవించినట్లు ఆయన మన కోసం పుట్టాడని రాయబడి. యెషయా గ్రంథం 9 ప్రియులారా 6లో ఏమంటున్నాడు? మనకు శిశువు పుట్టిన. ఆ మాట జాగ్రత్తగా అండర్స్టాండ్ చేయాలి, ధ్యానం చేయాలి. చేస్తే
అలా కన్నార్పకుండా చూడాలి. యెషయా గ్రంథం 9:6 వచనాన్ని అలా కన్నార్పకుండా ఒకసారి మీరు చూసి ధ్యానం చేయండి. అందులో ఒక మంచి మాట మనకి అర్థమవుతూ ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, ప్రియులారా, మన ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎవరి కోసం అంటే, మనకు శిశువు పుట్టాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆయనకి ఇవ్వబడిన నామకరణాలు 5 ఉన్నాయి. ఏంటండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. చూడకుండా చెప్పారు ఈ మాట టక్క. ఏంటండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. ఈయనకి 5 రకాలైన నామకరణాలు. ఈ 5 రకాలుగా యేసు ప్రభు పిలువబడ్డాడు. ఎంత అద్భుతకరుడంటే ఆయన పాట. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన తాతైనా నీతైనా దేవుడు వేరులలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన తాతైనా నీతైనా దేవుడు వేరులలో. అయితే దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానంగా అధిపతి అని ఆయనకి 5 పేర్లు పెట్టాడు. ఇంతకీ ఎందుకు ఆయన శిశువుగా పుట్టాడు, ఎందుకు కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే, బహుమానంగా యేసు తండ్రి అని దేవుడు మన కోసం ఇచ్చాడు. హిందూ ధర్మం ప్రకారంగా ఒక మాట ఉంది. ఏంట మాట అంటే, పిల్లరా, పొన్నామ నరకం నుంచి తప్పించాలంటే కొడుకు ఉండాలంట. ఎవరు ఉండాలంటే అండి? పొన్నామ నరకం నుంచి తప్పించాలంటే కొడుకు ఉండాలంట. మరి పిల్లలు ఈ పొన్నామ నరకం నుంచి తప్పించబడాలంటే కొడుకు అంటున్నారో మంచిదే. మరి కొడుకులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, నరకానికి వెళ్ళిపోవడం అని వీళ్ళు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి కూతుర్లు పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ నరకానికి వెళ్ళిపోవడమేనా? స్వర్గం లేదా వీళ్ళకి? ఎంత మరి పిల్లరా, ఈ మాట మనం ఆలోచన చేస్తే ఎంత అజ్ఞానంగా కనపడుతుంది. ఎందుకంటే పిల్లరా, ఈ పుట్టిన కుమారుడు తల్లిదండ్రుల్ని తన్నేసేటువంటి కుమారుడు తయారవుతుంది రోజున. వీళ్ళ ద్వారా వీళ్ళకి ఏమవుతుందంట? స్వర్గం అవుతుందంట. ఒక ఆయన అయితే, ఒక కుర్రోడు ఏం చేసాడంటే, ఒక అతను, మా అమ్మ నాకు మరి ఆస్తిలో భాగాన్ని సరిగ్గా పంచలేదు కాబట్టి ఇది సచ్చినా సరే నేను తలకరువు పెట్టను అన్నాడు ఒక ఆయన. ఏంటండి? సచ్చినా సరే తలకరువు, ఆస్తిలో భాగాన్ని సరిగ్గా పంచలేదు కాబట్టి ఈసారి ఫోన్ చేస్తాను, చనిపోయింది ఆవిడ, తీసుకెళ్లి కట్ల మీద పేర్చేశారు. కట్ల మీద పేర్చేసి, పిల్లరా, ఆ చిటి నిప్పట్టించడానికి తలకరువు పెట్టాలి. కొడుకు వచ్చి తలకరువు పెడితేనే నా పునామ నరకం నుంచి తప్పించబడతారు కాబట్టి కొడుకు ఈసారి రావట్లేదు. ముందోసారి అలా జరిగితే తండ్రికి ఏదోలా పెట్టించారు. మరి అలా కాదురా బాబు, ఇలా కాదు, నువ్వు అడిగింది మేము ఇచ్చేస్తాం, కానీ ఈసారి తలకొరువు పెట్టి అంటే ముందు ఒకసారి పెట్టేశాడు. అప్పుడు మోసం చేశారంట. రెండోసారి ఈసారి పెట్టనని బిగించేశాడు. ఇంకా ఏదో ఊరిపోయాడు. ఫోన్ చేస్తున్నారు. ఈసారి వచ్చి పెద్దలు ఊళ్ళో వాళ్ళు అందరూ ఫోన్ చేస్తున్నారు. చనిపోయినటువంటి మీ అమ్మకు తల కరువు పెడతావా? రాబాబు, నువ్వు అడిగింది చేస్తావు, నీకు ఏం కావాలి ఇస్తాం. లేదు లేదు, ముందు అలాగే చేసింది మా మామ, నా అడిగింది ఇవ్వలేదు కాబట్టి నేను చెయ్యను, తల కరువు పెట్టను అన్నాడు. చూడండి ప్రియులారా, ఇలాంటి ప్రియులారా కొడుకులు ఉంటే నిజంగా ప్రియులారా స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? మరి ప్రియులారు మనుషుల ద్వారా ఎవరైనా స్వర్గానికి వెళ్తారా చెప్పండి? ఎంత ప్రియుల అజ్ఞానమైన విషయం, ఫూలిష్టింగ్. మనుషుల ద్వారా ఎవరో కూడా ప్రియులారా పరలోకానికి వెళ్ళారు. యేసు ప్రభు అందుకే ఆయన యెషయా గ్రంథం 9:6 ప్రకారంగా ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడు. ఎవరికండి?
ఈ లోకంలో ఉన్న ప్రభువు నమ్మిన బిడ్డలందరికీ, ఆయన విశ్వసించిన వారందరి కొరకు యేసు ప్రభు లోకానికి కుమారుడిగా జన్మించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా 16 వచనాలు చదివితే 42 తరాలు కనపడతాయి. అక్కడ 42 తరాలు, వంశాలు, గోత్రాలు కనపడతాయి. చివరి గోత్రం కనపడుతుంది మనకి. అక్కడ చివరి గోత్రంలో యేసు ప్రభు కుమారుడు ఎలా పుట్టాడు? తండ్రికి పుట్టలేదు, ఆయన కుమారుడిగా తల్లి గర్భమున స్త్రీ కనిన కుమారుడిగా పుట్టాడు. ఆ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము ప్రియులారా 15-16 వచనాలు చదవండి దయచేసి ఒకరు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 15-16 వచనం. ఎలీహుదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాను కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్తని యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము. చాలండి దేవుడికి స్తోత్రం. ఇక్కడ ప్రియులారా మొదటి వచనంలో ఎలీహుదు ఎలియాజరు కన్నాడంట, రెండోది ఎలియాజరు మత్తాను కన్నాడంట, మత్తాను యాకోబును కన్నాడంట. తర్వాత అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ఒక తండ్రి ద్వారా మరో కుమారుడు అంటే తండ్రి ద్వారా జన్మించిన కుమారుడు మనకు కనబడుతున్నారు. అయితే ప్రియులారా ఇక్కడ యేసు ప్రభు పుట్టుక దగ్గరికి వచ్చేటప్పటికి ఏముంది? 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. అయితే అక్కడ ఆమె యందు క్రీస్తు అనబడి యేసు పుట్టాడు. అంతేగాని అక్కడ వరకు తండ్రి గురించి రాయబడ్డాడు. తండ్రి ద్వారా వచ్చిన కుమారులు ఉన్నారు, కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ఆమె యందు క్రీస్తు అనబడిన మెస్సయ్య యేసు పుట్టాడు. ఆమె యందు పుట్టాడు. స్త్రీ సంతానంగా ఆయన పుట్టాడు. పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టాడు. కాబట్టి యేసు ప్రభు వారు లోకానికి దేవుడు ఇచ్చిన కుమారుడుగా చెప్పబడ్డాడు. హల్లెలూయా. ప్రియులారా యెషయా ద్వారా ముందుగానే యేసు ప్రభు యొక్క పుట్టుకని గురించి, ఆయన పుట్టుక 720 సంవత్సరాల ముందే యెషయా ద్వారా దేవుడు రాయించాడు. ఆయన అందరికీ కుమారుడు, మనకి కుమారుడు పుట్టాడు. మనకి పుట్టాడైనా, మన కోసం పుట్టాడైనా, మనల్ని నరకము నుంచి తప్పించి రక్షించడానికి యేసు ప్రభు అక్కడే సమర్థుడు. యేసు ప్రభు అక్కడే ఆయన అధికారం కలిగిన దేవుడు. తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజు నువ్వు విశ్వసించినట్లయితే, యేసు ప్రభు నమ్మినట్లయితే, ఆయన నిన్ను నరకం నుంచి తప్పించి ఈ రోజున ప్రియులారా నిన్ను తన రాజ్యానికి వారసుడిగా, మోక్షానికి వారసుడిగా చేయడానికి వచ్చాడు. ఆయన ద వే, ఆయన ద లైట్, ఆయన ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. నేనే మార్గం, సత్యము, జీవం. ఆయన ద ట్రూత్. ఈ రోజున ప్రియులారా దేవుడు యేసు ప్రభు మన కోసం కుమారుడిగా వచ్చాడు. ఆయన భుజంలో ఏ భారం ఉంది? రాజ్య భారం ఉంది. ప్రియులారా ఆయనకి 5 రకాల నామకరణాలు ఉన్నాయి. ఇలాగున్న ప్రభు మన కోసం ప్రియులారా కుమారుడిగా పుట్టాడు. ఈ రోజున అందరూ సంతోషించాలి. మనము ఈ క్రిస్మస్ దినాన్ని తండ్రి అయిన దేవుడు మనకి కానుక ఇచ్చాడు. ఈరోజు ఈ క్రిస్మస్ లో ఎంతమంది కానుక ఇచ్చారు? ఈరోజు క్రిస్మస్ దేవుడికి ఎంతమంది బహుమానాలు ఇచ్చారు? చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా క్రిస్మస్ రోజు వచ్చిందంటే, పండుగ వచ్చిందంటే చక్కగా మంచి ఫలాలు కొనుక్కుని పట్టుకెళ్తారు, ఏదో పండింది పట్టుకుని వెళ్తారు. ఈరోజు మనం ఏమి ఇస్తున్నాం దేవుడికి కానుక? రోజున ప్రియులారా తండ్రి అయిన దేవుడు కుమారుడిని కానుక ఇచ్చాడు. తూర్పు దేశ విజ్ఞానం యేసు ప్రభు దగ్గరికి ఎలా వచ్చారు? ప్రియులారా ఈరోజు మనం ఎలా వచ్చాం? ఈరోజు ప్రియులారా మేము లేదంటే అమ్మని చెప్పట్లేదు. ప్రియులారా కొన్ని 30వ తారీఖున సిద్ధపడను పోయి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రియులారా యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన కొరకు అది ఎందుకని? దేవుని ప్రేమను వ్యక్తపరచడం కోసం. ఏంటంటే దేవుని ప్రేమ వ్యక్తపరచడం కోసం. అది దేవుని మాటలో మన విందులో ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ఎవరైనా